So, hi, hello amigos. Good morning from Bhopal and welcome back to another new episode. ఈరోజు అయితే పార్ట్ 2. సో మేమైతే నిన్న నైట్ దిగాము. సో ఆ పార్ట్ 1 వీడియో కూడా రిలీజ్ అయింది. అందరు వెళ్ళి చూడండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఇంక లేట్ చేయకుండా మన లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం స్పోర్ట్స్ ఎందుకు వచ్చామని చెప్తాను. దొబ్బి తింటాను తిను ఎగ్ రోజు బలం వస్తుంది. అమ్మయో స్టిఫెన్ తిందామని వచ్చాము. హాయ్ గైస్, ఇప్పుడైతే మనం దానికి తిరిగి బ్రో స్పూన్ ఇది పోహా అంట ఏదో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను. సో అమిగోస్ ఇప్పుడు అయితే టిఫిన్ అయిపోయింది. సో ఇంక ఇక్కడ నుంచి మనం ప్రాక్టీస్ చేసే ప్లేస్కి అయితే వెళ్దాము. ఈ బ్రో ఇప్పుడే పరిచయం అయ్యాడు మా గేమ్ అయితే 24th నుంచి 28th వరకు జరుగుతుంది అనమాట. వాటర్ స్పోర్ట్స్. సో దీని పేరు వచ్చి కెనోయింగ్ అండ్ కయాకింగ్ అనమాట. దీంట్లో మేము ఆడబోయే ఈవెంట్ వచ్చి డ్రాగన్ బోట్. సో మిగిలిన డీటెయిల్స్ ఇంకా ఇక్కడి నుంచి మన లొకేషన్ కాడికి వెళ్ళి మాట్లాడుకుందాం. వీడు గుర్తున్నాడు కదా, పార్ట్ 1లో చూసారు కదా. నెక్స్ట్ అగోరి గుర్తు పెట్టుకొని కామెంట్ చేయండి. అమిగోస్ అక్కడ కనిపిస్తాను కదా, అక్కడ తేజ అన్నమాట అఫీషియల్ ఈ కెనోయింగ్ అండ్ కయాకింగ్ గేమ్కి ఆంధ్రప్రదేశ్ అని కాదు, మొత్తం గేమ్కి అఫీషియల్ అన్న. సో ఇంకా మీకు ఇక్కడ లేక్ కనిపిస్తుంది కదా, సో దీంట్లో అన్నమాట. అదే అన్న హాయ్ చెప్పు. సో ఇక్కడే అనమాట గేమ్ ప్రాక్టీస్ జరుగుతుంది. గేమ్ కూడా అక్కడే జరిగేది. చలో ఇంకా లోపలికి వెళ్ళాక చూపిస్తాను. సో అమిగోస్ నేను చెప్పా కదా వాటర్ స్పోర్ట్స్ అని. సో ఇక్కడే అనమాట జరిగేది. సో వెయిట్ మీకు నేను ఒకటి జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు బోట్ కనిపిస్తుందా, వెనకాల టైల్ వచ్చిండేది. సో దీని పేరు అయితే డ్రాగన్ బోట్ అనమాట. మనం చేయబోయే ఈవెంట్ అయితే అదే డ్రాగన్ బోట్. చూస్తున్నారు కదా, ఇదైతే పారాకయాక్. అంటే మనకి సరిగ్గా బాడీ అబిలిటీస్ ఉండవు కదా, కాళ్ళు నడవలేని వాళ్ళు, అట్లాంటి వాళ్ళు చేసేదన్నమాట స్పోర్ట్స్ అది. అక్కడ ఉందన్నమాట యాక్చువల్గా డ్రాగన్ బోట్ కనిపిస్తుందా. మనమైతే చేయబోయే ఈవెంట్ అయితే అదే. చాలా బాగుంటుంది గైస్. వాటర్ స్పోర్ట్స్ అంటే చాలా క్రేజీగా ఉంటుంది. అక్కడ చూడండి ఆల్రెడీ చేస్తారు ప్రాక్టీస్. మనకి ఈవెంట్ అయితే 24th, ఇంకా టైం ఉంది కదా. ఈరోజు 23 అనుకుంటా. రేపటి నుంచే స్టార్ట్ ఈవెంట్. ఈరోజు 23 లేండి, రేపటి నుంచి స్టార్ట్ ఈవెంట్ అయితే. సో ఈ వన్ డే ప్రాక్టీస్ అయితే జరుగుద్ది. ఇంకా రేపటి నుంచి ఈవెంట్స్ అయితే ఉంటాయి. సరే మిగిలిన బ్లాగ్ నేను ఇంకా ముందుకు వెళ్ళి మీకు చూపిస్తాను. సో అమిగోస్ ఇక్కడ కూడా ఉంది ఒక డ్రాగన్ బోట్. ఇది ఎందుకు ఇట్లా అడ్డమటం పెట్టినారు నాకు తెలియదు. గణేష్ ఇది పెద్దగా డ్రాగన్ బోట్. గణేష్ 10+2 కాదు కదా ఇది? 20నా? చూసాను కదా, ఇవన్నీ వేరియస్ ఈవెంట్స్, డిఫరెంట్ ఈవెంట్ బోట్స్ అనమాట ఇవన్నీ ఇక్కడ ఉండేటివి. పార్ట్ 1లో చూసినారు కదా, వీళ్ళని అందరు కూడా పడతారు ఇప్పుడు ఈజీగా. లెక్కలేనని బోర్డులు ఉన్నాయి అమిగోస్ ఇక్కడ. ఈయన పేరు వచ్చి శ్రీను సార్, ఆంధ్ర కోచ్.
లేదు కొత్త వీడు ఉన్నాయి ఇక్కడ ఇది రోయింగ్ అన్న అది తెలుసు అన్న K4 చేస్తున్నారా ఇప్పుడు ఆల్ ద బెస్ట్ బాగా చేయండి ఈడు కూర్చుందామా అన్నా బోట్ ఏది డ్రాగన్ అది వీల్ చేస్తండి సో మీకు ఇక్కడ బోట్ కనిపిస్తుంది కదా ఇది K4 ఏం లేదని ఈజియెస్ట్ బోట్ ఉందంటే అదే ఈజీ కూడా అదే ఇందాక బాయ్స్ టీమ్ చూసారు కదా ఇది గర్ల్స్ టీమ్ అనమాట K4కి ఎక్కడుంది డ్రాగన్ బోట్ ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుంది నాకు కనపడలేదు కదా డ్రాగన్ బోట్ నీ దగ్గర పెట్టుకో తిరుగుతావు ఫోన్ ఎటు సైడ్ వస్తుంది రా ఎస్ ఆడొస్తాను మరి తీయాలి బ్యాగ్ ఇచ్చి అలాగే కనపడింది అరే వాటర్ ఉండదు దానికి అరే సాయి ఎవరు ఇది అమ్మ దగ్గర పోతుంది అక్కి దగ్గర కొంచెం కలిపేత అయిపోతుంది అచ్చుడు సమీన దూరంగా అవుతుంది చెప్పు చెప్పు సో అమిగోస్ ఇక్కడ పోతాను కదా ఈ బోట్ అయితే C4 అన్నమాట వీడియో కూడా తీయలేదు ఇది C1 వాడి పేరు పవన్ ఏంట్రా 205 ఫినిషింగ్ చేయలేదు మీరు జట్టి పెట్టారండి 500 ఎలిమెంట్ ఎక్కడ అది ఫినిషింగ్ చేసి రావాలా ఎవరు వచ్చామన్నారు మమ్మల్ని 500 ఫినిషింగ్ అంటే అక్కడికి వెళ్ళి చేసి రావాలా ఇదే बेटा उधर जाओ वो जेट्टी पे जाओ उस जेट्टी पे जाओ जितना बोला उतना सुनो उस जेट्टी पे इधर हो ना बॉस हो गई ఏ గణేష్ ఏమైంది గణేష్ అయ్యో వద్దన్నారా అయ్యో లవర్ వద్దనింది గణేష్ అప్పటికే అన్నావు ఎక్కడికి వెళ్తున్నావు వీడికి ముగ్గురు ఆడపిల్లలు అప్పటికి అన్నాడంట బ్రో ఏమన్నావు బ్రో అప్పటికి ఎక్కడికి వెళ్తున్నావు వీడికి ముగ్గురు ఆడపిల్లలు ఇంటికి వెళ్తే మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు అంట అరే ఫోటో ఏంటి
ఎంత 50 రూపాయలు 20 రూపాయలు కాదు అరగుండు కొట్టినారు డబ్బులు. 2 రూపాయల బ్లేడ్ పెట్టి గీక్కున్నాం ఇలా ఇలా 50 రూపాయలు ఇచ్చాడు. 50 రూపాయలు ఇమ్మంటే 25 రూపాయలు ఇస్తావా? అందుకని 2 రూపాయల బ్లేడ్ తో ఇలా గీకిడు. ఇదే మరి గడ్డం చెప్పు. అరిపోయిన గడ్డం తెలుగు అన్నడా? ఓకే వచ్చిందా? అవుటింగ్ వెళ్ళొచ్చాం ఆల్రెడీ. మళ్ళీ లే శశాంక్. శశాంక్ ఎక్కువ జ్యోతి ఆ, ఎందుకు పెడలు ఎందుకు వద్దు, పెడలు వద్దు. పెట్టేదా? వీడు విరాట్ కోహ్లీ అంట. హాయ్ ఐఎమ్ విరాట్ కోహ్లీ. అట్లా నేను ధోని అని చెప్తే నా పేరు నమ్మాలే. నేను విరాట్ అంటున్నాడు. ఏడప్ప రోహిత్ శర్మ ఆడిపోయింది సార్ వీడియో. ఇది శర్మ కాదు, ఇలా కాదు ఇలాగా ధోని ఆడు. ఇంత ఎవరో చెప్పిరబ్బా రోహిత్ శర్మ అని. సాయి రోహిత్ శర్మ. జడేజా జడేజా సిస్టర్ హాయ్ చెప్పండి. ఉమెన్స్ క్రికెట్ లో ఆర్సీబీ వాళ్ళ కెప్టెన్ ఎవరు? సిస్టర్ దిస్ ఈస్ కాయక్ మెడలిస్ట్. ఏం రాదు. పేరైనా చెప్పి సిస్టర్. ఈ సదాఫ్ సమీనా సర్ఫ్ సమీనా సర్ఫ్ సర్ఫ్ సమీనా సదాఫ్ కాయక్ మెడలిస్ట్ బబున్ బబునా. బాయ్. ఇంకెక్కడ కూడా వీడియో ఏదన్నా ధోని బాయ్ ఒకసారి డీటెయిల్స్ చూసుకో. ప్రొఫైల్ ఒకటే అన్నా మిగతా బాగానే ఉంటాయి. ఇదేంటన్నా ఫోటో పైకి వచ్చింది. దిగిరా నచ్చిన యాంగిల్ అట్లేరు దిగిరా ఫస్ట్. వద్దురా బాబు. నైట్ 3. వద్దురా మీరంతా భూమి నేను ఇవన్నీ చూడలేక భూమి కానీ ఎక్కడికైనా ఎత్తుకో కానీ ఎత్తొద్దు కానీ జూపిటర్ కి దేంట్లో పోదాం? ఎలాన్ మస్క్ రాకెట్ లోనా? నువ్వు వాక్కు ఎక్కువ వాగావు అనుకో పెడలే నీకు. వద్దన్నా. అరే నేను ఆ డైలాగ్ పెట్టను అవసరం లేదురా. చిన్న చిన్న పిల్లలు ఉన్నా మీరు అంతా. సో అమిగోస్ ఇక్కడ ఐడి కార్డ్స్ కోసం ఫొటోస్ చూస్తున్నాం. ఇవి అయిపోయినాక ఐడి కార్డ్స్ తీసుకొని ఇంకా రూమ్కి వెళ్ళి తిందాం. బా పాస్ అయినావు, కంగ్రాచులేషన్స్. 10th పాస్ అయినాడు వీడు. ఎంత టోటల్ స్కోర్ ఎంతరా? 527 ఇతంది. అక్కడ విజయవాడలో పిల్లోడు ఉన్నాడు 580 వచ్చి. చలో అమిగోస్ మేమైతే ఇప్పుడు లోపల నుంచి బయటకు వచ్చాము. సో రూమ్కి వెళ్దాం. ఎండలు సాగొడుతున్నాయి ఈడ కూడా. కానీ మన ఆంధ్ర సైడ్తో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం తక్కువే ఎండలు. చలో ఇంకా రూమ్కి వెళ్ళి ఫుడ్ తినేసి మిగిలిన వర్క్ చేసుకుందాం. సో అమిగోస్ ఇక్కడ ఏందో చికెన్జీ అంట కలుపుతున్నాడు ఆయన. మేము ఏదో చెప్పినాము, మాకు దిల్ ఎట్లుంటుందో దాన్ని ట్రై చేస్తున్నాము. ఫస్ట్ ఈడే ట్రై చేసేది అయితే నా పని రోజు ఎట్లా ఉందంటే నేను ట్రై చేసి. సో అమిగోస్ అక్కడ చూడండి, ఇంతకంటే తక్కువ డోర్ తీసినాడని వాని పోయి గొడవ వేసుకున్నారు. నార్త్కి వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. దెంగుతున్నారు నార్త్కి వస్తే, ఐ మీన్ కొడుతున్నారు వాడిని. నార్త్కి వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. ఈరోజు ఇంకా మధ్యాహ్నం అయింది కదా, పోయి లంచ్ చేద్దాము. సరే ఇంక లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయనేది నేను చూపిస్తాను.
ఇప్పుడైతే మనం వెళ్తాం మంచిది. రోటీ రైసు దాలు కర్రీ కడ్డిచ్చాడు. ఇప్పుడు ఊరిగా ఉంది కానీ నేను తీసుకోలేదు. చాలా టేస్ట్ బాగుంది. దాంట్లో చాలా బాగుంది. మీకు అక్కడ బయట విజన్ స్పోర్ట్ అని ఒక షాప్ కనిపిస్తుంది కదా. సో ఇంతకు వింత ఏంటంటే విజయవాడలో మాకు ఒక కోచ్ ఉంటాడు అనమాట, గిరీష్ అని. అన్నకు తెలిసిన అతనే. మామూలుగా ఎవరు పోయి అడిగినా రేట్స్ ఎక్కువ చెప్తున్నాడు. మేము పోయి అన్న పేరు చెప్పాము. లిటరలీ నేను చెప్తాను కదా, నిజంగా చాలా షాక్ అయ్యా. అన్న పేరు వినగానే తగ్గించి మరీ ఇచ్చాడు అనమాట. చూడండి. కానీ ఇవన్నీ ఇక్కడే దొరికేది, ఇట్లా నేషనల్స్ జరిగినప్పుడే దొరికేది. చలో రేపు టీ షర్ట్స్ తీసుకుందాం అనుకున్నా, చూద్దాం తీసుకుంటేదా లేదా అనేది. సో అమిగోస్ ఇదైతే ఈవినింగ్ 4-5 అవుతుంది టైము. సో ఆల్మోస్ట్ అన్ని బోట్స్ అయితే ఉన్నాయి నీళ్ళలో. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం, చూద్దాం మరి. నెక్స్ట్ మేము బోట్ ఎక్కినాక వీడియో అయితే తీయలేను కానీ, సో దానికని ఇప్పుడే నేను రికార్డ్ చేసేస్తున్నా. ఈరోజు కనిపిస్తున్నాయి కదా లాస్ట్ వరకు ఎన్ని బోట్స్ ఉన్నాయనేది. ఆగారన్న అక్కడ. సో మీకు వచ్చేది అనమాట డ్రాయింగ్ బోర్డ్ అంటే. డ్రెస్ బోర్డ్ సో ఫ్రెండ్స్, నైట్కి రైస్, చికెన్ కర్రీ, చపాతి. हामिद के చెప్పు. సో గైస్ ఫుడ్ అయితే బాగుంది. ఇది ఈరోజు మన వీడియో. సో చలో, నేను మీ జోని సైనింగ్ ఆఫ్, టాటా బై బై. మీట్ యూ నెక్స్ట్.